ఇప్పుడు యుద్ధము అనగానే మనకు ఫేమస్ నావల్ వార్ అండ్ పీస్ ఇట్లాంటివి గుర్తొస్తాయి. అవన్నీ తర్వాత ఇటీవల కాలంలో వచ్చినాయి కదా. 2500 2600 పూర్వం ఎక్కడ ఏ ప్రగతి లేదు, ఏ సివిలైజేషన్ లేదు, ఏ రీసెర్చ్ లేదు, ఏ సైంటిస్ట్ లేడు, ఏ వైద్యుడు లేడు కదా. అప్పుడు మరి ఈ మహనీయుడు కొన్ని విషయాలు చెప్పాడు. ఆయనను మించిన సంఘ సంస్కర్త మహాత్ముడు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. అక్కడి నుంచి తర్వాత పుట్టుకొచ్చారు. తర్వాత ఒక్కొక్క విషయంలో కొంతమంది కృషి చేస్తూ వచ్చారు. వాళ్ళు కూడా మహాత్ములు అయ్యారు. ఇప్పుడు మహాత్మా పూలే, సావిత్రిబాయి పూలే అంటాం. ఈ దేశంలో చదువు అవసరము, అమ్మాయిలకు చదువు అవసరం అని చెప్పి పాఠశాలలు పెట్టింది వాళ్ళు. వాళ్ళని పక్కన పెట్టి సర్వేపల్లి రాధాకృష్ణన్కు టీచర్స్ డే చేస్తామంటే ఎట్లా అండి? He is the man who stole the thesis of his own student. తన స్టూడెంట్ థీసిస్ను దొంగిలించి ఆయన డాక్టరేట్ తెచ్చుకున్నాడు. ప్రొఫెసర్గా ఉద్యోగం చేస్తూ భార్యకు అక్షరాలు నేర్పలే. పిల్లలందరికీ బాల్య వివాహాలు చేశాడు. ఆయన గొప్ప. టీచర్స్ డే జరుపుతారా? ఎవరికి టీచర్స్ డే జరపాలి? నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, వీ హ్యావ్ టు రివైవ్. ఏ తప్పిదాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో వాటినన్నిటిని మార్చుకొని మన మూలాల్లోకి, మన ఒరిజినాలిటీలోకి రావాల్సిన అవసరం ఉన్నది అని నేను మీకు సవినయంగా చెప్పదలుచుకున్నాను.